కపిల్ సిబల్ అర్జెంటుగానంట పార్లమెంట్ సమావేశం పెట్టాలట. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడించాలంట. విదేశాలకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలట. అక్కడ వాళ్ళతో మాట్లాడాలట. తద్వారా మనం పాజిటివ్ తెచ్చుకోవాలట. ఆయన సుప్రీంకోర్టు లాయరు. ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీకి రైటిస్ట్ ఐడియాలజీకి మధ్యలో ఉంటుంటాడు అనమాట. విచిత్ర ఐడియాలజిస్ట్ ఆయన. ఇప్పుడు విదేశాల దగ్గరికి వెళ్ళి బాబు మా దేశంలో వచ్చి ఉగ్రవాదులు దాడి చేశారయ్యా, మా వాళ్ళు చచ్చిపోయారయ్యా, మీరు అందరూ సాయం చేయండి అయ్యా అని అడుక్కుంటామా? ఇదేమన్నా కాంగ్రెస్ జమానానా, లేకపోతే కనుక విపి సింగ్ జమానానా, చంద్రశేఖర్ జమానానా, దేవగౌడ జమానానా, గుజరాల్ జమానానా? కాదే. ఇప్పుడు అంత వెరితనం మనకు లేదే. మనం ఇక్కడి నుంచి పోయి వాళ్ళని అడిగితే మీరు తేల్చుకోండి అయ్యా, కాశ్మీర్ అనేది మీ ఇద్దరికి సంబంధించిన సమస్య అయ్యా, కావాలంటే మేము మధ్యలో జోక్యం చేసుకుంటాం అయ్యా అని ఆ ఎర్రి సన్నాసులు మాట్లాడితే దానికి మనం అట్లా కాదు, మేము ద్వైపాక్షికంగానే మాట్లాడుకుంటాం, మీరు మాత్రం ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయండి అంటే ఎవడన్నా చేస్తాడా? అది చేయగలిగినటువంటి సీన్ ఉంటే అమెరికాలో కాల్పులు ఎందుకు జరుగుతాయి, ఫ్రాన్స్లో ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి, బ్రిటన్లో గోల ఎందుకు జరుగుతుంది? అది తెలియదా? కామన్ సెన్స్ లేదా? కాకపోతే చదువుకున్న సన్నాసులు కొంతమంది జనం మధ్యలో ఉంటుంటారు.